ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పకోడీ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, బిర్యానీలోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు వంకాయ పకోడీ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం వంకాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవు వంకాయలైనా గుత్తి వంకాయలైనా వేటిని తీసుకున్నా పర్లేదు. వంకాయ పీసెస్ని మాత్రం పొడవుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక బౌల్లో కాస్తంత శనగపిండిని తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ పిండి మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకుంటేనే వంకాయ పీస్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చక్కగా ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పీసెస్ని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక జార్లో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలని తీసుకొని చక్కగా ప్యూరీలాగా మనం మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయినటువంటి పకోడీలను తీసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మిగిల్చుకొని మిగతాదంతా కూడా తీసేసేయాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్తంత కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్నటువంటి ప్యూరీని కూడా వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కాస్తంత ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత జార్లో కొన్ని వాటర్ని పోసి ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు సరిపోతుంది. తర్వాత ఇక్కడ మిగిలిన శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసి చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు శనగపిండి మిగలకపోతే ఓన్లీ పెరుగుని మాత్రం చక్కగా స్మూత్గా చేసుకోవాలి. ఇక్కడ ఉడుకుతున్నటువంటి ప్యూరీలో మనం ఈ శనగపిండి, పెరుగుని యాడ్ చేసేసేయాలి. శనగపిండి మిగలకపోయినా పర్లేదు, పెరుగు వరకు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కలిపిన దాన్ని చక్కగా ప్యూరీలో కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. దానిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయాలి. కాస్తంత ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వంకాయ పకోడీ పీసెస్ మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు వంకాయ పకోడీలను వేసేసుకోవచ్చు. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సపరేట్గా ఉడికించుకొని ఫైనల్గా మీరు వంకాయ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను.
మీకు మాత్రం క్రిస్పీగా ఉండాలి, పకోడీ సపరేట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఆ ప్యూరీ అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత పీసెస్ని యాడ్ చేసుకోండి. పకోడీలను వేసిన తర్వాత మొత్తం కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే కర్రీ ఉడికిపోయిందని అర్థం. కర్రీ తయారైపోయింది అంతే. ఎంతో పర్ఫెక్ట్గా ఉండే వంకాయ పకోడీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.